వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్లో 4th వీక్ నామినేషన్స్ జరిగాయి. ఈ నామినేషన్స్లో ఎవరెవరు కరెక్ట్ పాయింట్స్ మాట్లాడారు, సోనియాకి ఇంకా యష్మికి పెద్ద మాటల యుద్ధమే జరిగింది. ఇందులో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనే విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ బాగున్నారా? బాగున్నా సార్ చెప్పండి, నామినేషన్స్లో ఎవరి పాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయి? అంటే పాయింట్స్ కొంతమంది కొన్ని రకాలుగా పాయింట్స్ అనేవి ఉన్నాయి. అయితే నేను లైవ్ మొత్తం ఫాలో అయ్యాను. Okay, లైవ్ తర్వాత మళ్ళా స్ట్రీమింగ్ 1 అవర్ 1.5 అవర్ ఏదైతే ఉంటుందో అది కూడా చూసాను. అయితే ఇక్కడ యాక్చువల్గా ఒకటి చెప్తాను వ్యూవర్స్కి, ఏంటంటే లైవ్ స్టార్ట్ అయిన తర్వాత మధ్య మధ్యలో బ్రేక్స్ ఇస్తా ఉన్నాడు బిగ్ బాస్. ఒక 2 నామినేషన్ 3 నామినేషన్స్ అవగానే ఒక బ్రేక్ తర్వాత మళ్ళీ డిస్కషన్స్ పెట్టుకున్నారు వీళ్ళు. అవేమో మీకు టెలికాస్ట్లో చూపించలా. సో దాని తర్వాత మళ్ళీ ఒక 3 రావడం, నామినేట్ చేయడం, మళ్ళీ బ్రేక్ తర్వాత మళ్ళీ ఒక అగైన్ డిస్కషన్స్. సో ఈ డిస్కషన్స్లోనే రప్చర్ అయిన పాయింట్లు కూడా ఉన్నాయి కొన్ని. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఎవరెవరు పెట్టారు అంటే యాక్చువల్గా సోనియాని అయితే ఆమె గేమ్ ఎట్లా ఉంది అనేది బయటికి లాగే ప్రయత్నం చేశారు. సో అలాగే మణికంఠ డ్రామా ఏదైతే ఉందో, ఎమోషనల్ డ్రామా కానీ ఏదైతే ఉందో, నువ్వు ఎలా ఫ్లిప్ అవుతున్నాడు మాటలు అనేది సో బయట పెట్టే ప్రయత్నం చేశారు. సీత కూడా ఈవెన్ మణికంఠ గేమ్ని బయట పెట్టే ప్రయత్నం చేసింది. నువ్వు నాగార్జున సార్ మాట్లాడుతుంటేనే నువ్వు ఒక వాదనలాగా చేసేసుకుంటున్నావు, అక్కడ కంట్రోల్ అవట్లేదు, నా మాట కూడా వినట్లేదు. ఇది కూడా మాట్లాడింది. యాక్చువల్లీ ఇదంతా టెలికాస్ట్ చేయలేదు. సో మణికంఠ ఏదైతే గేమ్ ఉందో, నువ్వు సొమ్మశీలి పడిపోయావు అక్కడ. యష్మి అయితే చాలా దారుణంగా చెప్పింది, నువ్వు ఫిజికల్ వీక్ అనేది ఒప్పుకోవట్లేదు, ఐఎమ్ స్ట్రాంగ్ అని వాదించాడు. మరి ఇప్పుడు స్ట్రాటజీ లేదని చెప్పాడు మణికంఠ. ఏది మన టీంకి స్ట్రాటజీ లేదు, అది మా క్లాన్కి లేదు, అందుకని మేము ఓడిపోయామంటే ఒప్పుకోలా యష్మి. స్ట్రాటజీ ఉంది, స్ట్రాటజీలో నువ్వు లేవు, మేము చెప్పినట్టు ఆడుకుంటే నీ సొంత పెత్తనాల్లో వెళ్ళి ఆడావు, అందుకని చెప్పి నువ్వు ఫిజికల్ స్ట్రాంగ్ లేవు, మెంటల్గా కూడా స్ట్రాంగ్ లేవు, అందుకనే టాస్క్లో నువ్వు ఇది చేసావు, దెబ్బలు తిన్నావు. పృథ్వీ నీట్గానే హ్యాండిల్ చేశాడు, అమ్మాయిని నన్నే హ్యాండిల్ చేశాడు, నీట్గా హ్యాండిల్ చేశాడు. సో నిన్ను ఇంకా అల్ప ప్రాణి కాబట్టి నిన్ను కూడా హ్యాండిల్ చేస్తుండే, నువ్వు భయపడ్డావు, భయం తీసేస్తే బాగా ఆడగలుగుతావు. సో ఫిజికల్లీ నువ్వు వీక్ ఉన్నావు, అలాగే మెంటల్లీ కూడా వీక్ ఉన్నావు అని పృథ్వీ కూడా సో మణికంఠని లాగాడు. నువ్వు 15 రోజులుగా అదే చెప్తున్నావు, మెంటల్గా నాకు కొంచెం ఏదో అవుతుంది, నాకు ఏదో అవుతుంది, నువ్వే ఒప్పుకుంటున్నావు కదా, సో యు ఆర్ మెంటల్లీ వీక్. ఇట్లాగా మణికంఠ గేమ్ ఏదైతే మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నామో, ఎమోషనల్ డ్రామా చేస్తున్నాడు, కాయిన్కి అదర్ సైడ్ చెప్పుకున్నాం. సో ఒక టాస్క్లో ఒక అటెన్షన్ని తీసుకుని తన వైపు కెమెరాలు తిప్పుకోవడం, తన వైపు వ్యూవర్స్ని తిప్పుకోవడం అనేది ఒక హై డ్రామా. అది ఎంతో కాలం అనేది సాగదు. ఇప్పుడు ఈ నామినేషన్లో చూడండి, టక్క బయట పెట్టారు మణికంఠని లాగి మరి. సో అంటే సమ్మోర్ ఇప్పుడు వ్యూవర్స్ కూడా ఎలా ఉంటుంది, సో ఇతను డ్రామానే ఆడుతున్నట్టున్నాడే, ప్రతిసారి ఇదే లొల్లి అయిపోయింది అనే ఉంటుంది. ఇప్పుడు ప్రేరణకిను విష్ణుకి జరిగిన దాంట్లో మధ్యలో ఉన్నాడు మనోడు ఇష్యూలో. సో అక్కడ ఇట్స్ వెరీ క్లియర్, నాగార్జున సార్ క్లాస్ బీకుతుంటే అలా కాదండి ఆమె ఇంటెన్షన్ ఇదే అని అక్కడ కొంచెం అనుమానంగా డౌట్ఫుల్గా చెప్పాడు. ఫస్ట్ ఏం చెప్పాడు ప్రేరణతో, ఇప్పుడు ప్రేరణ నామినేషన్ పాయింట్లు ఏమంది, ఫస్ట్ నువ్వు నాతో వచ్చావు, నీ ఇంటెన్షన్ ప్యూర్గా ఉంది ప్రేరణ అన్నావు నువ్వు, మళ్ళీ అక్కడ డౌట్గా ఉందని చెప్పడం ఏంటంటే ఫ్లిప్ అవుతున్నావు నువ్వు. సో నా ముందు ఒకటి చెప్పేస్తున్నావు, నా వెనకెళ్ళి ఇంకోటి చెప్పేస్తున్నావు. చాలా పర్ఫెక్ట్గా లాక్ చేసింది ప్రేరణ కూడా. సో ఈవెన్ యాక్చువల్గా సీత బాగా మనోడికి అన్ని బుద్ధులు చెప్తూ ఉంటుంది మణికంఠకి, బట్ మణికంఠని లాగేసి నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావు, ఎప్పుడు ఆనందపడతావు, ఎప్పుడు బాధపడతావు, ఎప్పుడు నవ్వుతావు, ఎప్పుడు ఏడుస్తావు, ఎప్పుడు అగ్రెసివ్ ఉంటావు, ఎప్పుడు నార్మల్గా ఉంటావు, ఎప్పుడు హైపర్ అయిపోతావు, ఎప్పుడు సాఫ్ట్గా ఉంటావు, ఇలా చాలా విషయాలు చెప్పి మరీ లాక్ చేసింది సీత. సో మణికంఠ గేమ్ అనేది వాట్ ఎవర్ తను ట్రాన్స్పరెంట్ అంటాడు కదా, ఆ ట్రాన్స్పరెంట్ ఏదైతే ఉందో దాన్ని బయట పెట్టే ప్రయత్నం చేశారు. ఇది నువ్వు, ఇది కాదు, నువ్వు మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి, నీ మాట ఒకటి ఉంది, యాక్షన్ ఒకటి ఉంది. సో దీన్ని చాలా క్లియర్ కట్గా యష్మి చెప్పింది. యష్మి అయితే పర్ఫెక్ట్గా చెప్పింది, నువ్వేమన్నా నువ్వు ఇది నేనైతే నిన్ను నామినేట్ చేస్తానే ఉంటా, పోయే వరకు హౌస్ నుంచి వెళ్ళే వరకు చేస్తానే ఉంటా అని. చాలా నువ్వైనా ఉండు నేనైనా ఉండు అంటే ఎంత విసిగిపోయారంటే ఇక్కడ. సో అమ్మాయి విషయంలో మీ కన్ఫెషన్ రూమ్ లో చూపించారు, హగ్ చేసుకుంటే కొంచెం ఆ అమ్మాయి డిస్కంఫర్ట్ గా ఫీల్ అయింది. సో ఆ రైట్ ఆఫ్ ది మూమెంట్ లో ఫీల్ అయ్యి ఉండొచ్చు.
హక్స్ అనేవి కామన్గా నడుస్తున్నాయి. అలా అనుకుంటే యష్మి ఎవరికి హగ్ ఇవ్వలేదా అని చాలా మంది అనొచ్చు. బట్ కొన్ని సందర్భాలు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు అమ్మాయిలు. ఇప్పుడు నేను మిమ్మల్ని టచ్ చేసినా మీరు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు కొన్ని సందర్భాలు మీరే వచ్చి నన్ను టచ్ చేయొచ్చు. అంటే వాళ్ళకి ఆ కంఫర్ట్, ఆ స్పేస్ అనేది ఇవ్వాలి. ఎవరైనా కూడా సొసైటీలో ఉంటున్నాం, మన కొలీగ్స్ అయినా కూడా ఎవరైనా కూడా ఇవ్వాలి. అది అందరికి తెలుసు. ఆ బుద్ధులు పక్కన పెడితే సో నామినేషన్స్లో అయితే మణికంఠ ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ని ఖచ్చితంగా లాగాడు. ఇంకొకటి ఏంటి అంటే సోనియా విషయానికి వస్తే ఫస్ట్ ఆదిత్య ఓం మొదలెట్టాడు. మీరు ఒక గ్రూప్లోనే ఉంటున్నారు, సో మీరు 3 వీక్స్లో నాకు గేమ్ కనిపించట్లేదు మీది ఎక్కడా కూడా, ప్లస్ మైక్ వేసుకోవాలా మీరు, కొన్ని సందర్భాల్లో అనౌన్స్మెంట్ వచ్చిందంటే ఎప్పుడు వచ్చింది చెప్పు, ఇట్లా పగబట్టేసింది ఆమె. మీరు గుసగుసలు ఆడుకుంటున్నారు, ఇలా చాలా చెప్పాడు, చాలా ఫ్రేమింగ్ చెప్పాడు. లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఆదిత్య ఓన్ పగబట్టేసింది. అసలు ఎంత రూడ్గా మాట్లాడిందంటే వెళ్ళి, సో మీరు అసలు ఈ బిగ్ బాస్ హౌస్కి అన్ఫిట్, మీరు వెళ్ళిపోవడమే బెటర్ యూ గో అని నామినేట్ చేసింది. ఇక అసలు మీతో మాట్లాడేదే లేదు, మాట్లాడాల్సిన గేమ్ కూడా మీరేం పెద్దగా ఆడలా అని చెప్పేసింది. అంటే తన గేమ్ చూసిందా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే సోనియా ప్రొటెక్షన్ ఆఫ్ ఎగ్స్ అనుకుంది ఎగ్ టాస్క్ లో, అక్కడ డిఫెన్స్ చేస్తున్నాడు ఆదిత్య ఓము. ఫస్ట్ డే ఎక్సలెంట్ గా డిఫెన్స్ చేశాడు. పృథ్వీ ప్లీజ్ వద్దు ప్లీజ్ అని, అది అతని స్ట్రాటజీ. నేను వద్దు అని బతిలాడుకుంటే ఆగుతావు నువ్వు, సమ్మర్ ఎక్కడొక్కడ పోతుందిగా, ఆ పోనీలో ఈయనతో కలాయి పడద్దు అని ఉంటది కదా, అదో స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు. ఇప్పుడు మీకు సీజన్ 5 లో సిరి ఉండేది, టాస్క్ వచ్చినప్పుడు టచ్ చేయకుండానే తగులుతుంది, హర్ట్ అవుతుంది, ఇట్లా ఉంటే స్ట్రాటజీ అనమాట. ఓ నిజంగా తగులుతుందా, కొంచెం జాగ్రత్తగా ఆడదామని ఆడి ఫోకస్ పక్కకి వెళ్ళిపోద్ది. సో తను విన్ అవుతుంది. ఇలాంటి స్ట్రాటజీలు వాడుతూ ఉంటారు గేమ్ లో, తర్వాత చెప్పేస్తారు నేను స్ట్రాటజీ వాడాను, నువ్వు తగల్లా ఏం లేదు తొక్క అని చెప్తూ ఉంటారు. అయితే అలాగే ఆయన ఆడాడు. ఆయన చెప్పాడు కూడా, అది నా ప్లాను, అది నేను ఆడే ప్లాను, నేను ఆయన చాలాసేపు ఆపా, ఎగ్స్ అయి తీసుకోకుండా ఆపాను, నా గేమ్ ఏంటో నేను ఆడా, ప్లస్ ఎగ్ కలెక్షన్ పంపించాడు మా చీఫ్ చెప్పినట్టు నేను ఆడా. సో ఇక్కడ ఏంటి అంటే ఆయన మెల్లగా చాప కింద నీరులాగా అలా మెల్లగా గేమ్ లోకి వస్తున్నాడా అనిపిస్తుంది. ఫస్ట్ వీక్ చూడండి ఎక్కడున్నాడో తెలియదు అన్నారు నాగార్జున, తర్వాత చూడండి వెరీ గుడ్ కొద్దిగా వస్తున్నావు అన్నారు. తర్వాత ఆయన ఫ్రెండ్ సర్కిల్లోనే ఆయన దగ్గరే ఆయనతో ఉండే వాళ్ళకే నామినేట్ చేసాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు గేమ్లోకి వచ్చి గేమ్లో మాట్లాడుతూ డైరెక్ట్గా సోనియాకి చెప్పాడు, నీ గేమ్ లేదు నా గేమ్ అంటున్నావు కదా, నీ గేమ్ లేదు. అసలు యాక్చువల్గా ట్రిగ్గర్ అయిన పాయింట్ అది అమ్మాయి. తర్వాత నబీల్ నామినేషన్ అనేది హైలైట్. ఇలా నామినేషన్ మాడుకుంటే చాలా లెంత్ వెళ్ళిపోద్ది, మన ఒక అరగంట వెళ్ళిపోద్ది. సో నబీల్ నామినేషన్ హైలైట్. నబీల్ చాలా క్లియర్ పిక్చర్ చెప్పాడు సోనియాకి, నువ్వు సంచాలక్గా అక్కడ ఫెయిల్ అయ్యావు, ఏది బెలూన్ టాస్క్ లోని నీకు కన్ఫ్యూజింగ్ ఉంది, క్లారిటీ లేదు. సో ఫస్ట్ ఏమన్నావు, నిఖిల్ విన్నర్ అని చెప్పేసినావు, డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ కెమెరాకి టై అయినా పర్లేదు అని చెప్పడంలో నువ్వు కన్ఫ్యూజ్ అయినట్టే లెక్క. నీకు చాలా క్లారిటీ ఉందనుకో, సపోజ్ అబ్బాయి లైన్ దాటి వచ్చేసాడు 2 సార్లు, అక్కడే డిస్క్వాలిఫై చేసేయాలి అబ్బాయిని, అక్కడతో గేమ్ అయిపోద్ది. యాక్చువల్గా తనేమంటది, అక్కడ ఎట్లా చేస్తాను, గేమ్ ముందుకు తీసుకెళ్తాను, నేను గేమ్ ముందుకు తీసుకెళ్తా, బెలూన్స్ కొడతా, చుట్టూ ఉన్న బెలూన్స్ ఎక్కడ అది నా ఇష్టం సంచాలక్గా, నేను ఏదైనా చేస్తా. ఓకే అక్కడ వరకు ఫైన్ అన్నాడు నబీల్, మీరు ఇచ్చిన డెసిషన్ కూడా ఫైన్ అన్నాడు. నాగార్జున సార్ కూడా చెప్పారు ఫైన్ అనే చెప్పారు, సంచాలక్గా డెసిషన్ కరెక్ట్ అని చెప్పారు. కానీ తినేమంటున్నాడు, కన్ఫ్యూజ్ అయ్యావు అన్నాడు. అంటే నువ్వు టై అని అనుకుని ఉండాల్సింది, కన్ఫ్యూజ్ అయ్యావు, ఈ పాయింట్ అర్థం కాల, నేను కాదు సంచాలక్గా నువ్వు ఫెయిల్ అని రివర్స్ వచ్చింది. ఫెయిల్డ్ సంచాలక్, మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అని ఇట్లా ట్రిగ్గర్ చేస్తూ ఉంది. సో అక్కడ ఏమవుతుంది, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనం చూసే వాళ్ళకి కానీ, మై పర్సెప్షన్ ఓన్లీ, మీరు వేరేగా చూడొచ్చు, నేను వేరేగా చూడొచ్చు. నాకేమనిపించింది అంటే సమ్మోర్ అక్కడ ఆన్సర్ లేదు, క్లారిటీ అని చెప్పడానికి ఆన్సర్ లేక మనోడిని ఫెయిల్ సంచాలక్, బయాస్డ్ సంచాలక్ అని నిరూపించే ప్రయత్నం చేసింది. ఈ విషయంలో పృథ్వీ కూడా మధ్యలోకి వచ్చాడు. ఏది ఆయన గట్టిగా మాట్లాడాడు ఎగ్ టాస్క్ లో,
సోనియా మీద గట్టిగా అరుస్తుంటే పృథ్వీ సపోర్టింగ్ గా రావడం, ఇక్కడ సపోర్టింగ్ గా మణికంఠ రావడం, అక్కడ ఒక పెద్ద ఇష్యూ జరిగింది కదా. ఆ ఇష్యూ ఏంటి మీకు క్లియర్ గా చెప్తా చూడండి. ఏం లేదు, అక్కడ చాలా సింపుల్. బ్రేక్ ఇచ్చాడు, పాజ్ పెట్టాడు బిగ్ బాస్. పాజ్ పెట్టినప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయి టాస్క్ పెట్టకూడదు. బట్ ప్రేరణ ఏముంది, అక్కడ గుడ్లన్నీ చల్ల చెదర పడిపోయి గంపలన్నీ ఓ మూలకి వెళ్ళిపోయాయి. ఆ గంపలు తెచ్చుకుని నేను లైన్ లో పెట్టుకోవచ్చా అంది. పెట్టుకో అన్నాడు. లైన్ లో పెట్టుకున్నాక ఏం పెద్ద అది గేమ్ ఆడినట్టు కాదుగా అనేది సంచాలకు ఇది ఉద్దేశం. సరే గంపలు పెట్టుకున్న తర్వాత ఆ ఎగ్స్ అన్ని అట్లా పోయినాయి కదా, నేను కాలుతో మెల్లగా పక్క జరుపుకుంటాను అంది. టచ్ అయినా అంది, కాలుతో జరుపుకుంటా అంటే జరుపుకో అన్నాడు. ఎందుకు జరుపుకో అన్నాడు అంటే వాళ్ళు కూడా గంపలు వచ్చిన తర్వాత పాజ్ లోనే గంపలు వచ్చాయి. గంపలు వచ్చిన తర్వాత ఎగ్స్ అన్నిటిని తీసి వేరే గంపలోకి మార్చుకున్నారు. మరి అది గేమ్ అన్నట్టే, అది ఎలా చేశాడు కదా. సో అందుకని ఇది ఎలా చేశానని చెప్తున్నాడు తన పాయింట్. బట్ ఇది వినట్లేదు. నువ్వు ఎలా చేసినావు, నువ్వు బయాస్డ్, నువ్వు నీ టీం కాబట్టి నువ్వు ఎలా చేసినావు, నువ్వు బయాస్డ్ ఉన్నావు అక్కడ. ప్లస్ మేము అరుస్తుంటే కనీసం లెగట్లే, నువ్వు రిలాక్స్ కూర్చున్నావు, కనీసం వారం చేయట్లే అంటే నువ్వు అంత టైం ఇవ్వలేదు కదా. నువ్వు ఒక పాయింట్ చెప్పావు, అదిగో వాళ్ళు పట్టుకుని అక్కడి నుంచి కూడా చెప్పచ్చు, నబీల్ వాళ్ళందరూ గుడ్లు టచ్ చేస్తున్నారు, గుడ్లు టచ్ చేస్తే నువ్వు వాళ్ళకి ఫేవర్ చేసినట్లే అవుతుంది, మరి తర్వాత చూసుకో అని గట్టిగా అరిసింది అనుకోండి. అక్కడి నుంచి మనోడు లేచి రియాక్షన్ ఇచ్చి వద్దు ఆపే అని చెప్పాలి. ఆపే టైం ఇవ్వకుండా వచ్చారు అనుకోండి, అది మిస్టేక్ అవుతుంది. సో అక్కడ పృథ్వీ కూడా వచ్చాడు, టోన్ పెంచాకు నువ్వు అంటే గట్టిగా అరిచాడు నబీల్. గట్టిగా అరిస్తే నువ్వు టోన్ ఎందుకు పెంచా అంటే సోనియా మీద అరిచేసాడని పృథ్వీ వచ్చాడు. మీకు అర్థమైందా? టీమ్ మేట్ కదా. అక్కడ నిఖిల్ కూడా వచ్చాడు యాక్చువల్గా. ఇటు మణికంఠ వచ్చాడు, మణికంఠకి పృథ్వీకి పడ్డది అందుకని. సో వాట్ ఎవర్ హిట్ ఆఫ్ ది మూమెంట్ లో అక్కడ గేమ్ లో జరిగింది అది. సో ఈ పాయింట్ మీద నబీల్ సోనియాని లాక్ చేస్తే సోనియా వచ్చి మళ్ళీ నబీల్కి క్లారిఫికేషన్, ఒక రివెంజ్ నామినేషన్ అనేది వేసింది అక్కడ. సో అలాగే పృథ్వీ కూడా యాక్చువల్గా పృథ్వీకి నబీల్కి ఇష్యూ ఏం లేదు. బట్ పృథ్వీ వచ్చి సేమ్ ఇదే పాయింట్ మీద నువ్వు సంచాలక్ ఫెయిల్ అని సేమ్ అదే పాయింట్ మీద చెప్పాడు. నబీల్ ఏం చేశాడు, నువ్వు అగ్రెసివ్గా ఆడుతున్నావు, ఆ ఎఫ్ అనే వర్డ్స్ వాడావు ఎక్కువగా, సో అందుకని చెప్పి నామినేట్ చేసాం. పృథ్వీకి ఎక్కువ అదే పడింది. సో లాస్ట్ టైం వదిలేశారు, బట్ ఈ టైం మాత్రం బాగా పృథ్వీని నామినేట్ అనేది చేశారు. అలాగే మణికంఠ వాట్ ఎవర్ ఈ డ్రామా ఇష్యూ ఉందో అదైతే పెట్టారు. నెక్స్ట్ యష్మికి సోనియాకి గట్టిగానే పడింది. సో ఇక్కడ యష్మి చాలా అంటే చాలా క్లవర్. ఎట్లా చెప్తుందంటే ఒక్కొక్క పాయింట్, నువ్వు గేమ్ ముందుండి వాళ్ళని ముందుకు తోసేసావు, నువ్వు వెనకుండి గేమ్ లో పెద్దగా ఆడినట్టు నాకు కనిపించలా, అంతా పృథ్వీని నిఖిల్ని పంపించినట్టే అయింది నాకు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని వాళ్ళ బేస్మెంట్లతోనే నువ్వు గేమ్ ఆడుతున్నట్టుంది. నీ గేమ్గా, నీ ఇండివిజువల్ గేమ్గా అయితే ఏం కనిపించట్లా. ఇలా ట్రావెల్ అవుతా వెళ్తుంది. అది ఎక్కడెక్కడికి వెళ్ళిపోయింది, ఆమె చీఫ్ గా ఉన్నప్పుడు, సోనియా తన క్లాన్ లో ఉన్నప్పుడు ఆమెకి రెడ్ లో పెట్టింది, అక్కడ వరకు వెళ్ళిపోయింది. ఆ విషయం బెడ్రూమ్ లో తన యష్మి మాట్లాడుతుంటే మళ్ళీ వచ్చి తిను సోనియా ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నామినేషన్స్ డన్, ఇక్కడతో నామినేషన్స్ అయిపోయినాయి అని ఒక అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఇంకా అయిపోయింది. దాని తర్వాత ప్యాచప్ చేసుకోండి, దాని మీద డిస్కషన్ పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి. యాక్చువల్గా సీజన్ 1 లో అయితే ఇది ఉండేది కాదు, 2 లో కూడా ఉండేది కాదు. నామినేషన్ల గురించి ఎక్కడా చర్చించకూడదు, చర్చిస్తే నేరుగా నామినేట్ అయిపోతారు, ఇది ఉండేది యాక్చువల్గా రూల్. సో తర్వాత ఏంటంటే నామినేషన్స్ ఓకే మాడుకున్నా పర్లేదని ఆ రూల్ తీసేశారు. సో ఇప్పుడు నామినేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే అక్కడే ఆన్ ద స్పాటే, అంటే టెలికాస్ట్ చేయలేదు, ఆన్ ద స్పాటే మీకు యష్మికి ఇంకా సోనియాకి పెద్ద వార్ అన్నమాట. సో మామూలుగా కాదు, అసలు కొళ్ళాయి దగ్గర లేడీస్ కొట్టుకున్నట్టే ఉంది అది. అంటే జెంట్స్ కూడా కొట్టుకుంటారు, వాళ్ళని ఎందుకు పోలుస్తాం అంటే ఊళ్ళల్లో అదొక ఇది అన్నట్టు పోలుస్తారు. సో అక్కడ నిజంగా నాగార్జున గారు అన్నట్టు పంపు దగ్గర ఆడలు కొట్టుకున్నట్టే ఉంది అన్నట్టుగానే కొట్టుకున్నారు వాళ్ళిద్దరు. తర్వాత బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి తను విష్ణుప్రియ అంది. సో చాలా మంచి పాయింట్స్ చెప్పావు నువ్వు, తెలుసా, సూపర్ పాయింట్స్ చెప్పావు అంది విష్ణుప్రియ యష్మిని. అంటే యష్మి ఇంకా చెప్తుంది, అసలు ఇంకా ఉంది, లాస్ట్ వీక్ కూడా నేను ఇదే పాయింట్ మీద నామినేట్ చేసా, వాళ్ళ ముగ్గురుతోనే ఉంటుంది, నా క్లాన్లో లేదు, అందుకనే నేను రెడ్లో పెట్టా, ఇంకా చాలా మాట్లాడుతుంటే తను వచ్చింది సోనియా లోపలికి వచ్చి, ఏంటి యష్మి నీ ప్రాబ్లం ఏంటి అనుకుంటే అక్కడ కూడా క్లారిఫికేషన్ ఇవ్వడానికి అనేది ప్రయత్నించింది. సో అసలు చాలా ఫస్ట్ దగ్గర నుంచి మాడుకుంటూ వెళ్ళిపోయారు వీళ్ళందరూ కూడా. వీళ్ళిద్దరికి మాట పెరిగి చిలికి గాలివాన అయింది అదంతా కూడా. ఆ తర్వాత సోనియా కొద్దిగా ఎమోషనల్ అవడం,
యష్మి కూడా కాస్త కూల్ డౌన్ అవడం ఇదంతా జరిగింది. తర్వాత వేరే వేరే ప్యాచప్ వర్క్స్ కూడా జరిగినాయి. ఇక్కడ సీత కూడా మొత్తం ఓవరాల్ గేమ్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేసింది. సో నాగార్జున గారు ఏమేం పాయింట్స్ చెప్తున్నారు, నాగార్జున గారు ఎలా ఇన్పుట్స్ ఇస్తున్నారు, సో మణికంఠకి ప్లస్ విష్ణుకి కూర్చుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. సో అలాగే పృథ్వీ నువ్వు నైనికాని ఎందుకు సేవ్ చేసావు, నైనిక నామినేషన్లో ఉంది, నిఖిల్ సేవ్ చేశాడు, సో నైనికాని ఎందుకు సేవ్ చేసావు, అసలు నైనిక పాయింట్స్ ఏంటి అంటే నిఖిల్ అంటాడు నైనికాకి చెప్పిన పాయింట్లు, నామినేషన్లో చెప్పిన పాయింట్లు నాకు అంత వ్యాలిడ్ అనిపించాల, నీకు చెప్పిన పాయింట్లు వ్యాలిడ్ అనిపించినాయి, సోనియా వ్యాలిడ్ అనిపించినాయి, సో నైనికాకి కొద్దిగా వ్యాలిడ్ అనిపించలే, ఆ అమ్మాయి డిజర్వ్ అని నాకు అనిపించింది అన్నాడు. అక్కడ ఆ పాయింట్ వరకు కరెక్ట్గానే ఉంది, కానీ మరి ఎందుకు నైనికాని సేవ్ చేశాడు, అసలు ఎవరిని సేవ్ చేయాలి అనేది ఒక క్యాల్కులేషన్ అనేది వేసుకోవాలి. పృథ్వీ అయితే ఖచ్చితంగా అడిగాడు, నేను లాస్ట్ మొన్న బాటంలో ఉండే కదా, సో నన్ను సేవ్ చేస్తావు అనుకున్నా, నన్ను సేవ్ చేయలేదని క్లియర్గా అడిగాడు అక్కడ నిఖిల్. సో ఇవన్నీ డిస్కషన్స్ అనేవి ఆఫ్టర్ నామినేషన్స్ జరిగినాయి అనమాట. ఓకే ఓకే సార్.